రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన గురువారం రాత్రి తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగింది. అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సంబరాల్లో భాగంగా రైల్వే కోడూరు మెయిన్ రోడ్డుపైకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మరికొందరు జనసేన నేతలు వచ్చారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన మహిళ, ఆమె తరపు న్యాయవాది సోదరుడు గోపితో కలిసి అదే సమయంలో టోల్గేట్ సమీపంలోని పూల దుకాణం వద్దకు వచ్చారు. ఆమెను చూడగానే జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమె వెంటపడ్డారు. స్థానికులు చూస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా దాడికి పాల్పడ్డారు. గోపీని కొడుతూ ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ రోడ్డుపైన పరిగెత్తించారు. న్యాయం చేయాలని కోరితే దాడి చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలోని లాఠీ తీసుకుని ఆమెపై దాడి చేశారు. అయితే ఈ గొడవ జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన కారులోనే ఉండి అంతా చూస్తుండటం గమనార్హం. అలాగే ఈ దృశ్యాల్ని కవర్ చేస్తున్న ఓ రిపోర్టర్ పైన జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టును సైతం కొట్టి వీడియో ఫుటేజ్ను డిలీట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో వందలాది మంది చూస్తుండగా పోలీసుల సమక్షంలోనే ఇంతటి దౌర్జన్యం జరగడం పట్టణంలో భయాందోళనలు రేపుతోంది. ఇక ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాడికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు. అసలు ఎందుకు కొడుతున్నాడు